నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల పథకాలను అందిస్తుందని, పాడి రైతులకు సబ్సిడీపై దాణాను కూడా సరఫరా చేస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పుల్పర్తి రామాంజనేయులు అన్నారు। భీమవరం మండలం తాడేరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశువుల దాణా సబ్సిడీపై సరఫరా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు। రాయితీపై పశువుల దాణా రైతులకు అందించి వారిలో ధీమా కలిగిస్తున్నామని, పశువుల ఆరోగ్యం ఉత్పత్తిని కాపాడడానికి పశువులకు నాణ్యమైన సమీకృత దాణా రాయితీపై సరఫరా చేస్తున్నామని అన్నారు। తెల్ల రేషన్ కార్డు కలిగిన పాడి రైతులకు 50% రాయితీ అందిస్తున్నారని, 50 కిలోల దాణా సంచి 1110 రూపాయలు ఉండగా 50% రాయితీతో కేవలం 555 రూపాయలు రైతులు చెల్లిస్తే చాలని అన్నారు। ప్రస్తుతం భీమవరం మండలంలో 1000 మంది రైతులకు ఈ రాయితీని అందిస్తున్నారని, మొదటి విడతగా 250 మందికి, ఇలా 4 విడతలుగా 1000 మందికి పశువుల దాణా సబ్సిడీపై సరఫరా చేస్తున్నామని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు। మీకు దగ్గరలోని రైతు సేవా కేంద్రంలో గాని, పశు వైద్యశాలలో గాని సంప్రదించవచ్చునని పశుసంవర్ధ శాఖ అధికారులకు తెలిపారు। అనంతరం పాడి రైతులకు పశువుల దాణాను అందించారు। ఈ కార్యక్రమంలో తాడేరు గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। క్వాంటిటీ క్వాలిటీ రెండు కూడా ఉండాలి వ్యవసాయంతో పాటు మనకి తోడుగా ఉండేది పశువులు। వ్యవసాయం ఒకసారి నష్టపోయినా కూడా పశువులు మనల్ని కాపాడతాయి। అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి 2-3 పశువులు పెంచుకున్నట్లయితే మనకి చేదోడుగా ఉంటాయి। ఈ పాడి పశువుల్ని పెంపకం ద్వారా రైతుకు ఆశ్రయంగా ఉంటుంది। దీనికోసం మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో పశువులకు దాణా సబ్సిడీ మీద ఇవ్వాలి అని ఆలోచన చేసి 50 కిలోల బస్తా 1110 రూపాయలు, దాన్ని సబ్సిడీ మీద 555 రూపాయలు, అంటే 50% సబ్సిడీ మీద ఈ దాణా ఇవ్వడం జరుగుతుంది। ఈ దాణా వలన రైతుకి ఎంతో మేలు జరుగుతుంది, పాల ఉత్పత్తి పెరుగుతుంది, పశువు ఆరోగ్యంగా ఉంటుంది। దీనికి ప్రతి ఒక్కరూ కూడా ఈ దాణా ఉపయోగించినట్లయితే పశువు ఆరోగ్యంగా ఉండడం కారణంగా పాల ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది। దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను। భీమవరం బీజేపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన పాక సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ నెల 28న ఢిల్లీలో రాజ్యసభ సభ్యునిగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఉపరాష్ట్రపతి ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు। సుదీర్ఘ కాలంగా పనిచేసిన వారికి, వెనుకబడిన తరగతులకు చెందిన వారికి అత్యుత్తమ స్థానం కల్పించడంలో బీజేపీ ముందు ఉంటుందని, తనను పెద్దల సభకు బీజేపీ పంపించడమే దీనికి ఉదాహరణ అని అన్నారు। తనకు పార్టీ పట్ల ఉన్న నిబద్ధత, అవగాహన ప్రామాణికంగా తీసుకుని బీజేపీ ఈ అవకాశం కల్పించిందని అన్నారు। భీమవరంలో 2 నాయకులకు లోక్సభ స్థానం, రాజ్యసభ స్థానం అందించిన ఘనత బీజేపీ పార్టీకే దక్కుతుందని అన్నారు। పార్లమెంట్లో వేర్వేరు సభలకు ప్రాతినిధ్యం వహించే తాము రాష్ట్ర అభివృద్ధికి, కూటమి బలోపేతానికి కృషి చేస్తామని, తన రాజ్యసభ సభ్యత్వాన్ని ఏపీ బీజేపీ ఏకగ్రీవంగా ప్రతిపాదించి బలపరిచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు। ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్డీఏ కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించారు। ఆ కేటాయించినటువంటి స్థానాన్ని నాకు కట్టబెట్టిన మీ అందరికీ కూడా తెలుసు। ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మరొకసారి స్పష్టం చేసింది కేంద్ర భారతీయ జనతా పార్టీ।
రెండు స్పష్టమైనటువంటి సంకేతాలు ఈ సమాజానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలియజేయడం జరిగింది. ఒకటి, సుదీర్ఘకాలంగా పనిచేసేటటువంటి కార్యకర్తకి ఒక సముచిత స్థానం కల్పించగలిగేటటువంటి సత్తా కలిగిన ఏకైక రాజకీయ పార్టీ బీజేపీ అని. రెండు, ఒక వెనుకబడిన తరగతుల వ్యక్తులకి సముచితమైనటువంటి స్థానం కల్పించగలిగేటటువంటి అవకాశం కూడా ఒక భారతీయ జనతా పార్టీలో ఉందనేటటువంటి రెండు స్పష్టమైనటువంటి సంకేతాలు నా యొక్క ఎంపిక ద్వారా ఈ సమాజానికి తేడాలు చేయడం. విషయాల పట్ల అవగాహన, వీటన్నిటినీ కూడా ప్రామాణికంగా తీసుకున్నటువంటి విషయాలు కూడా నేను తెలియజేస్తాను. 4 మార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్గా ఉన్న కారణంగా అనేక సందర్భాల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీర్మానాలు ప్రవేశపెట్టినటువంటి విషయాల్లో వ్యవసాయ ఆధార, మత్స్య, రొయ్య అనేక పరిశ్రమలకు సంబంధించినటువంటి విషయాలను సృజిస్తూ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఇట్టి ఆలోచనలన్నీ కూడా క్రోడీకరించి వీటన్నిటి ద్వారా నన్ను ఎంపిక చేసినందుకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి, కేంద్ర భారతీయ జనతా పార్టీకి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా ఒక 2 సభల్లో నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం ఉన్న కారణంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, ఈ రాష్ట్రానికి చెందినటువంటి అంశాలు కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క విషయంలో పార్టీ తీసుకునేటువంటి నిర్ణయంలో మాకు సహకరించినటువంటి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను ఈ నెల 28వ తేదీన ఉపరాష్ట్రపతి గారు వారి ఛాంబర్లో ప్రమాణ స్వీకారం 12:30 గంటలు దాటిన తర్వాత వారు నాకు సమయం ఇవ్వడం జరిగింది. అయితే ఇందున సుమారు 10 మంది సభ్యులకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు ప్రోటోకాల్ కానీ, ఇటు జరుగుతున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఆంతరంగిక శాంతి భద్రతల విఘాత స్థితిని కూడా పరిశీలన చేసిన తర్వాత శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన జరిగిన కార్యక్రమం విజయవంతమై సంబంధిత అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో యోగాంధ్ర 2025 మాసోత్సవాల నిర్వహణపై సంబంధిత అధికారులకు జాయింట్ కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ యోగా దినోత్సవాన్ని 3 రోజుల ముందుగా జూన్ 19వ తేదీన స్థానిక డిఎన్ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో 5,000 మందితో భారీ యోగా ప్రాక్టీస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు హాజరవుతారని అన్నారు. యోగాతో మానసిక ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతమైనటువంటి జీవితానికి దోహదపడుతుందని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఏసార్ నగర్ అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కళా కేంద్రంలో జిల్లా రెవెన్యూ అధికారి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ మే 21వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు జరిగే యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. వార్డు, గ్రామ స్థాయిలో ప్రజలకు యోగాపై అవగాహన కల్పించవలసిన బాధ్యత మనందరిపై ఉంది అన్నారు. పురపాలక సంఘ పరిధి, మండల, గ్రామ స్థాయిలో యోగాంధ్ర ప్రాముఖ్యతను తెలిపే కార్యక్రమాలు సంబంధిత అధికారులు చేపట్టాలని ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్ నందు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఎకో సెన్సిటివ్ జోన్ నిర్ధారణపై గ్రామ సభల ద్వారా అందిన అభిప్రాయాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు నుండి 10 కిలోమీటర్ల వరకు ఈఎస్జెడ్ ఎకో సెన్సిటివ్ జోన్ నిర్ధారించాల్సి ఉంది అన్నారు. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో గల 5 మండలాల్లోని 31 గ్రామాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు నిర్వహించిన గ్రామ సభల్లో అర్జీలను పరిశీలించి ఎకో జోన్ ఏర్పాటుపై వారి సందేహాలను నివృత్తి చేసి తిరిగి అభిప్రాయాలను స్వీకరించాలి అన్నారు. అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బీపీ, షుగర్, ఫిట్స్, పెరాలసిస్ పేషెంట్లకు ఉచిత మెడికల్ క్యాంప్ భీమవరం మెంటేవారి తోటలోని
పుచ్చలపల్లి సుందరయ్య భవనం నందు ఆదివారం ఉదయం 9 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ బి బలరాం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ క్యాంపు నందు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సందీప్ వర్మ, డాక్టర్ గోవిందబాబు పాల్గొని రోగులను చూస్తారని, ఈ క్యాంపులో 3 నెలలకు సరిపడా మందులు 300 రూపాయలకే ఇస్తామని అన్నారు. మెడిసిన్ కొనుగోలు చేయలేని పేషెంట్లకు వస్తా ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా అందిస్తామని, ఈ క్యాంపు ప్రతి 3 నెలలకు ఒకసారి గత 2 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవసరమైనటువంటి పేషెంట్లు ఈ క్యాంపును వినియోగించవలసిందిగా కోరారు. రవాణా రంగాన్ని ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తణుకు ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గించే విధంగా చంద్రబాబు తీసుకున్న చర్యలు అభినందనీయమని అన్నారు. గ్రీన్ ట్యాక్స్ తగ్గించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసిన వాహనదారులు తణుకు ఎమ్మెల్యే ఆర్మిలను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 8,000 నుంచి 18,000 రూపాయల వరకు గ్రీన్ ట్యాక్స్ పెంచారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 1,500 నుంచి 3,000 వరకు చెల్లించే విధంగా మార్పులు చేసిందని అన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఉండగా లారీ యజమానులు గ్రీన్ ట్యాక్స్ భారాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామని ఆ రోజు ఇచ్చిన హామీ మేరకు ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసిందని పేర్కొన్నారు. రవాణా రంగాన్ని ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యల పట్ల వాహనదారులు కృతజ్ఞతాభావంతో ఉన్నారని, కూటమి ప్రభుత్వంలో రోడ్లు అభివృద్ధి చేసి వాహన రంగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లారీ యజమానులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పోర్టేషన్ రంగానికి అన్ని విధాలుగాను కూడా న్యాయం చేసే విధంగా తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ని తగ్గించడం జరిగింది. గతంలో 8,000 రూపాయల నుంచి 18,000 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ ఏదైతే చెల్లించేవారో దాన్ని ఈరోజు 1,500 రూపాయల నుంచి 3,000 రూపాయలలోపు గ్రీన్ ట్యాక్స్ వచ్చే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 7 సంవత్సరాల వరకు 1,500 రూపాయలు మాత్రమే, అలాగే 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు దాటినటువంటి వెహికల్స్కి అన్నింటికీ కూడా 3,000 రూపాయలు చెల్లించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో వారందరూ కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం చాలా సంతోషం. ముఖ్యంగా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంలో ఆ రోజు లారీ ఓనర్స్ అందరూ కూడా ఈ గ్రీన్ ట్యాక్స్ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురావడం, ఆ రోజు స్పష్టమైనటువంటి హామీని కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్ని తగ్గిస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ రంగానికి అన్ని విధాలుగాను కూడా ఊతం ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్ల నిర్మాణం కానీ, రోడ్ల పాట్‌హోల్స్ ఫిల్లింగ్ కానీ ఇటువంటివన్నీ కూడా చర్యలు తీసుకుని, అలాగే అన్ని రకాలుగాను కూడా ట్రాన్స్పోర్టేషన్ రంగాన్ని ఇంకా వృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తణుకు మున్సిపాలిటీ పరిధిలోని జంగం చెరువు అంగన్వాడీ సెంటర్ వద్ద గణేష్ చౌక్ సమీపంలోని మసీదు ఏరియాలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని సబ్ యూనిట్ ఆఫీసర్ గుడిమెట్ల వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు ఇక నుండి ప్రతిరోజు డ్రైడేగా పాటించాలని, తద్వారా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులను వ్యాప్తి చేసే దోమల పుట్టుకకు చెక్ పెట్టాలని, ఇళ్లలో నీరు చేరడానికి అవకాశం ఉన్న డిస్కార్డెడ్ మెటీరియల్ ఏది ఉన్నా సత్వరమే తొలగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్ ఏరియా కంట్రోల్ యూనిట్ సూపర్వైజర్ సత్యనారాయణ, వార్డ్ హెల్త్ సెక్రటరీలు బేబీ కుమారి, శిరీష, వార్డ్ ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ, అంగన్వాడీ హెల్పర్స్, అంగన్వాడీ వర్కర్స్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల 4 నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని, 36 నెలల పిఎఫ్ బకాయిలు కూడా చెల్లించాలని తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి 150 పడకల స్థాయికి అనుగుణంగా కనీసం 50 మందికి తగ్గకుండా పారిశుధ్య కార్మికులను నియమించి కార్మికులకు పనిభారం తొలగించాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో ధర్నా నిర్వహించి డిమాండ్స్తో కూడిన వినతిపత్రాన్ని హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ కృపావరంకు అందజేశారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ హాస్పిటల్లో పారిశుధ్య కార్మికులకు ఇస్తున్న అతి తక్కువ వేతనాలు కూడా నెల నెలా సక్రమంగా ఇవ్వకపోవడంతో
పస్తులతో విధులు నిర్వహిస్తున్నారు అన్నారు. పీఎఫ్ సొమ్ము సైతం కార్మికుల పీఎఫ్ ఖాతాలకు జమ చేయడం లేదని, 150 పడకల స్థాయికి అనుగుణంగా పారిశుధ్య కార్మికులు లేక తీవ్ర పనిభారంతో కార్మికులు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. తక్షణమే హాస్పిటల్ పారిశుధ్య కార్మికులకు 4 నెలల వేతన బకాయిలు చెల్లించి వారికి న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని భీమారావు డిమాండ్ చేశారు. మెడికల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పుష్పలత, నేకూరి విజయలక్ష్మి తదితరులు ఈ ధర్నాకు నాయకత్వం వహించారు. 4 నెలల వేతన బకాయిలు, 4 నెలల వేతన బకాయిలు, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల 4 నెలల వేతన బకాయిలు, కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల 4 నెలల వేతన బకాయిలు చెల్లించాలి. 36 నెలలుగా బకాయి ఉన్న పిఎఫ్ బకాయిలు, 36 నెలల పిఎఫ్ బకాయిలు నియమించాలి. 150 పడకల స్థాయికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల్ని 150 పడకల స్థాయికి అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల్ని నియమించాలి. పారిశుద్ధ్య కార్మికుల్ని జిందాబాద్ ఏఐటీయూసీ. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిగా 100 పడకల నుంచి 150 పడకలకు విస్తరించడం జరిగింది. వీళ్ళ 100 పడకల ఆసుపత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి కేవలం 18 మంది పారిశుధ్య కార్మికులతోనే వీళ్ళ 150 పడకల హాస్పిటల్ స్థాయికి వీళ్ళు అప్గ్రేడ్ అయినప్పటికీ, అనేకమైనటువంటి భవనాలు నిర్మించినప్పటికీ, తీవ్రమైనటువంటి పనిభారం పెరిగినప్పటికీ ఇవాళ దానికి అనుగుణంగా పారిశుధ్య కార్మికులు నియమించకుండా కేవలం ఏరియా హాస్పిటల్కి అనుగుణంగా అప్పుడు నియమించినటువంటి కేవలం 18 మంది పారిశుధ్య కార్మికులతోటే వీళ్ళ పనులు నిర్వర్తింపజేస్తూ ఉన్నారు. ఇవాళ పెరిగిన హాస్పిటల్ స్థాయికి అనుగుణంగా కనీసం మరొక 50 మంది పారిశుధ్య కార్మికులు అవసరం ఉంది. వీటిని నియమించడంలో ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. వీళ్ళ హాస్పిటల్ పారిశుధ్య నిర్వహణ అనేటువంటిది అత్యంత కష్టసాధ్యంగా మారింది. వీళ్ళ ఉన్న అతి తక్కువ మంది పైనే తీవ్రమైన పనిభారంతో వాళ్ళు తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు గురై పనులు చేయలేక తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు. తక్షణమే ఈ హాస్పిటల్ స్థాయికి అనుగుణంగా పారిశుధ్య కార్మికులను నియమించాలని, 4 నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని, అలాగే 36 నెలల పైగా ఉన్నటువంటి పిఎఫ్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం త్వరితగతిన ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే వీళ్ళు విధులు బహిష్కరించి సమ్మెలో కూడా మేము సమాయత్తం అవుతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని, అధికారుల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల మద్యం షాపులలో సమయపాలన, ఎంఆర్పీ ధరలకు అమ్మకం, ఇతర అన్ని నిబంధనలు ఖచ్చితంగా అమలు జరిగేలా నిరంతరం నిఘా ఉంటుందని తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి తెలిపారు. ప్రతిరోజు రాత్రి నిర్దేశించిన సమయానికి మద్యం షాపులు మూసివేసేలా, నిర్ణీత సమయం కంటే ముందే మద్యం షాపులు తీయకుండా నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ప్రతి మద్యం షాప్కు ఒక కానిస్టేబుల్ లేదా హెడ్ కానిస్టేబుల్ని బాధ్యుల్ని చేశామని అన్నారు. మద్యం షాపులలో వినియోగదారులకు అందించే మద్యం నాణ్యతను నిరంతరం పరిశీలించడం జరుగుతుందని, ప్రతి నెల ప్రతి షాపు నుండి మద్యం బాటిల్ను శాంపిల్ తీసి ల్యాబ్కు పంపించి పరిశీలించడం జరుగుతుందని అన్నారు. మద్యం షాపుల యజమానులందరూ కూడా సమయపాలన, ఎంఆర్పీ ధరలతో సహా అన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరాలని మణికంఠరెడ్డి తెలిపారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.